హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. నేను చెప్పబోయే ఈ యొక్క విజయ రహస్యం మీరు పాటించినట్లయితే మీ జీవితంలో ఏదైనా అనుకుంటే సాధించేదానికి చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పబోయే విషయము 1970 అర్లీ 1970s ఒక రీసెర్చ్ చేసి తరువాత కొన్ని సంవత్సరాలు మోర్ దాన్ 15 years దాన్ని ఫాలోఅప్ వర్క్ చేసి మరి కంక్లూజన్కి వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ను మీకు తెలియజేస్తున్నాను. చాలామంది విద్యార్థులు వాళ్ళు అకాడమిక్గా ఏ విధంగా డెవలప్ కావాలనుకుంటున్నారు, తర్వాత అదేవిధంగా చాలామంది యువకులు మరి మంచి మంచి ఉద్యోగాలు సాధించాలని చాలా కృషి చేస్తుంటారు. వాళ్ళ కలలు నెరవేరడానికి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యొక్క కాన్సెప్ట్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందని నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే మనం చాలాసార్లు చాలా వింటుంటాం, చాలా చదువుతుంటాం కూడా, చాలా వాటిని గమనిస్తూ ఉంటాం. అయితే ఆ వినటము, చదవటము, గమనించటముతోనే మనం ఆపేస్తుంటాం. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పబోయే అంశాన్ని మీరు విన్న తర్వాత దాన్ని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయకపోతే మీకు ఏ రిజల్ట్ రా. మీరు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మరి ఇటువంటి అద్భుతమైన కాన్సెప్ట్ మీరు తెలుసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూడండి, మీరు ఖచ్చితంగా విజయం సాధించగలరు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే విషయము ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్కు బెటర్ ఫ్యూచర్కు సంబంధం ఉంది. అంటే సెల్ఫ్ కంట్రోల్ కలిగిన వాళ్లకు బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. ఈ సెల్ఫ్ కంట్రోల్ అనే కాన్సెప్ట్ ఒక విధంగా చెప్పాలంటే సెల్ఫ్ డిసిప్లిన్ అని కూడా చెప్పొచ్చు. ఈ సెల్ఫ్ కంట్రోల్ కలిగిన వాళ్ళు జీవితంలో ఏదైనా సాధించవచ్చు, వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుందని తెలియజేసే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. ఈ కాన్సెప్ట్ మీద మరి 1970s అర్లీ 1970s వాల్టర్ మిషర్ అనే ఒక ప్రొఫెసర్, సైకాలజీ ప్రొఫెసర్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఇది ఎవరి మీద చేశాడు అనేది మనం గమనించినట్లయితే నిజంగా మనకు చాలా ఆశ్చర్యమవుతుంది. 4 సంవత్సరాల పిల్లల మీద, అంటే నర్సరీ ఎల్కేజీ చదివే పిల్లల మీద ఈ పరిశోధన చేయడం జరిగింది. తర్వాత కొన్ని సంవత్సరాలుగా మోర్ దాన్ 15 years ఈ ఫాలోఅప్ వర్క్ చేసిన తర్వాత ఈ షాకింగ్ ట్రూత్ అనేది బయటపడింది. అదేంటంటే సెల్ఫ్ కంట్రోల్కు బెటర్ ఫ్యూచర్కు సంబంధం ఉంది. కాబట్టి సెల్ఫ్ కంట్రోల్ అనేది మీ జీవితంలో ఒక అంతర్భాగమైతే, అంటే సెల్ఫ్ కంట్రోల్ను మీరు అలవర్చుకున్నట్లయితే, ఆ సెల్ఫ్ డిసిప్లిన్ మీలో ఉన్నట్లయితే మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. చూడండి, చాలామంది విద్యార్థులు మరి యాన్యువల్ ఎగ్జామినేషన్స్ రాసే సమయంలో T20 వరల్డ్ కప్ జరుగుతుంది. మరి కొద్దిమంది ఏం చేస్తారంటే, కొద్దిమంది కాదు చాలా మంది విద్యార్థులు మరి T20 వరల్డ్ కప్ చూడాలని మరి ఎగ్జామినేషన్స్కు ప్రిపేర్ కాకుండా వాటిని వదిలేసి కంప్లీట్గా ఆ వరల్డ్ కప్ జరిగే 30 రోజులు 40 రోజులు మరి వాటిని చూస్తూ అకాడమిక్ కెరియర్ను దెబ్బతీసుకుంటారు. అదేవిధంగా మీరు గమనించినట్లయితే కొంతమంది విద్యార్థులు చదువు అయిపోయిన తర్వాత మంచి మంచి ఉద్యోగాలు రావాలని మరి గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్, తర్వాత ఇంకా మంచి మంచి అకాడమిక్ కోర్సులలో జాయిన్ కావాలని బాగా కృషి చేసే సమయాలలో వాళ్ళకు ఎన్నో డీవియేషన్స్ ఉంటాయి, ఎన్నో అట్రాక్షన్స్ ఉంటాయి. ఈవెంట్స్ అని, లేదంటే సెలబ్రేషన్స్ అని, లేదంటే పిక్నిక్లని, ఇలాంటి ఫెస్టివల్స్ అని, ఈ విధమైనటువంటి వాటికి అన్నిటికీ వెంటనే స్పందించి మరి నియంత్రించుకోలేక, టైం వేస్ట్ అయిపోతుందని గమనించలేక తప్పదు మేము వాటికి అటెండ్ కావాలని చెప్పేసి వాళ్ళు అనుకున్న
గోల్ సాధించలేకపోతుంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న అద్భుతమైన కాన్సెప్ట్ను మీ జీవితంలో మరి ఇంటిగ్రేట్ చేసుకున్నట్లయితే, మీ జీవితంలో దీన్ని కంప్లీట్గా మరి పాటించినట్లయితే మీరు ఖచ్చితంగా మీరు ఏదనుకుంటున్నారో అది సాధించేదానికి అవకాశం ఉంటుంది. చాలా విషయాలు, మంచి విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. మరి తెలిసిన వాటిని విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, నిజమేనని యాక్సెప్ట్ చేస్తాం. అయితే మన లైఫ్లో వాటిని ఇంప్లిమెంట్ చేయి, ఫాలో చేయి. దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏముంటుంది మీకు అందరు తెలుసు. దాని నుంచి ఎటువంటి ప్రయోజనం ఉండదు. నీకు ఒక విషయం తెలిసిన తర్వాత దాని నుంచి నాకు ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది, నాకు చాలా ప్రయోజనం ఉంటుంది, నేను అనుకున్నది సాధించేదానికి అవకాశం ఉంటుందని తెలిసిన తరువాత కూడా వాటిని అడాప్ట్ చేసుకోలేకపోతే, వాటిని పాటించలేకపోతే ఇప్పుడు మీరు బాధపడే ఆ జీవితం అనేది అలానే కంటిన్యూ అవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ కూడా చాలా అద్భుతమైన కాన్సెప్ట్. వాల్టర్ మిషెల్ అనే ప్రొఫెసర్ సైకాలజిస్ట్ 4 సంవత్సరాల పిల్లల మీద ఈ పరిశోధన చేస్తాడు. విషయం ఏంటంటే ఈ 4 సంవత్సరాల పిల్లలను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ క్యాంపస్లో ఈ చిన్న పిల్లలను పిలిచి ఆ పిల్లవాడికి ఏం చెప్తున్నాడంటే, చూడు బాబు, ఈ టేబుల్ మీద మీరు ఇక్కడ తినేదానికి ఒక మార్ష్మలో అంటే మనకు అందరికి తెలిసినట్టుగా అది ఒక తినే మంచి వస్తువు, తినే పదార్థం. మన కిండర్ జాయ్ అంటే తెలుస్తుంటుంది చాలా మందికి. అదే విధంగా ఈ మార్ష్మలో ఏం చెప్తున్నారంటే, ఈ పరిశోధన చేసే వ్యక్తులు ఏం చెప్తున్నారంటే, నీ దగ్గర ఈ టేబుల్ మీద ఈ మార్ష్మలో పెట్టాము, తర్వాత ఇంకొక మార్ష్మలో కూడా చూపిస్తూ అక్కడ టేబుల్ మీద ఉన్నటువంటి బెల్లం కూడా చూపించారు. తర్వాత పిల్లలకి ఏం చెప్తున్నారంటే, మీరు ఏదైనా మీరు తినాలనుకుంటే, మీరు ఈ మార్ష్మలోని తినాలనుకుంటే ఈ బెల్ నొక్కండి, ఈ టేబుల్ మీద పెట్టిన బెల్ నొక్కండి, మేము వెంటనే వచ్చేస్తాము, మీకు ఈ మార్ష్మలో ఒకటి ఇచ్చేస్తాం. అయితే ఒక చిన్న ట్విస్ట్ పెట్టారు. అదేంటంటే, మేము వచ్చేంత వరకు మీరు వెయిట్ చేసినట్లయితే, చూడండి ఎవరు చెప్తున్నారు, 4 సంవత్సరాల పిల్లలు చెప్తున్నారు, మేము వచ్చేంత వరకు వెయిట్ చేసినట్లయితే మీకు 2 మార్ష్మలోలు ఇస్తాము. మీకు తినాలనుకుంటే, మీరు కంట్రోల్ చేసుకోలేకుండా తినాలనుకుంటే మీరు బెల్ నొక్కండి, వెంటనే మేము వస్తాము, ఒక మార్ష్మలో ఇస్తాం. ఒకవేళ మేము వచ్చేంత వరకు మీరు వెయిట్ చేసినట్లయితే 2 మార్ష్మలోలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. తర్వాత వీళ్ళు, ఈ పరిశోధన చేసే వాళ్ళు బయటికి వెళ్ళి వెంటిలేటర్స్ నుంచి మరి ఇంకా డిఫరెంట్ వేస్లో పిల్లలు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు కంట్రోల్ చేసుకునే పద్ధతులు ఏంటి, వాళ్ళు నిజంగానే వెంటనే తినాలని బెల్ నొక్కుతారా, లేదంటే ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటారు అని వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. అట్లా వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటే నిజంగా మనం చాలా ఆశ్చర్యపోతాము. ఎందుకని 4 సంవత్సరాల పిల్లలు వాళ్ళు అవలంబించినటువంటి తీరు అంటే కంట్రోల్ చేసుకుని 2 కావాలని ప్రయత్నం చేసే ఆ చిన్న పిల్లలే ఎక్కువ ఉన్నారంట. అంటే వీళ్ళు డిఫరెంట్ వేస్ వాళ్ళు అనుసరిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు మరి ఆ మార్ష్మలో తినడానికి ఇష్టపడక కళ్ళు మూసుకున్నాడంట. ఇంకొక పిల్లవాడైతే చిన్న కూని రాగాలు తీస్తూ పాటలు పాడుతున్నాడట. ఇంకొక పిల్లవాడైతే అటు ఇటు తిరుగుతున్నాడంట. అంటే ఆ మార్ష్మలో వైపు చూడకుండా అటు ఇటు తిరుగుతున్నాడట. ఇంకొక పిల్లవాడు కిటికీలో నుంచి బయటికి ఎక్కడో దూరంగా చూస్తున్నాడట. అంటే పిల్లలు తమను తాము నియంత్రించుకుంటున్నారు, కంట్రోల్ చేసుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళకందరికీ 2 మార్ష్మలోలు కావాలి. వెంటనే నొక్కితే వాళ్ళు వస్తారు, ఒకటి ఇచ్చేస్తారు, దట్ ఈస్ డిఫరెంట్. బట్ వెయిట్ చేసినట్లయితే 2 వస్తాయి కదా. మరి 4 సంవత్సరాల పిల్లలండి, వాళ్ళకి ఈ అవగాహన ఎలా తెలుసో చూడండి. వాళ్ళకందరికీ 2 కావాలనే ఉద్దేశంతో తినకుండా వెంటనే బెల్ నొక్కకుండా మరి ఏం చేస్తున్నారంటే, కిటికీలోంచి దూరంగా చూడడము, తర్వాత కళ్ళు మూసుకోవడము, తర్వాత పాటలు పాడుతూ ఉండడము, అటు ఇటు తిరగడము. ఒక పిల్లవాడైతే ఏకంగా ఒక కునుకు నిద్రపోతున్నాడట. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, ఈ పరిశోధన చేసేవాళ్ళు పిల్లలు ఎంతసేపు
వెంటనే ఎంజాయ్ చేయాలన్న కోరికను నియంత్రించుకున్నారు అని టైం ఎంతసేపు వెయిట్ చేశారు? నిమిషమా, 2 నిమిషాల, 5 నిమిషాల, 10 నిమిషాల, 15 నిమిషాల వీళ్ళు బాగా అబ్జర్వ్ చేసి టైం రాశారు. అంటే విద్యార్థులు ఎంత టైము వెయిట్ చేయగలిగినారు అంటే 2 తినే పదార్థాలు దగ్గర ఉన్నా ఆ 2 మార్చులు వెంటనే తినాలన్న కోరికను, 2 కావాలనే కోరికను వాళ్ళు ఆ కోరికతో వాళ్ళ నియంత్రించుకుంటున్నారు. బెల్ కొడితే ఒకటే ఇస్తారు, వెయిట్ చేస్తే వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేస్తే 2 వస్తాయి. కాబట్టి పిల్లలు ఎట్లా కంట్రోల్ చేసుకుంటున్నారు? ఇది నిజంగా చెప్పాలంటే చాలా ఆశ్చర్యపరిచే పరిశోధన. దీని మీద దాదాపుగా ఒక 15 సంవత్సరాలు, మోర్ దాన్ 15 years వాళ్ళు ఎంతసేపు వెయిట్ చేశారు, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, తక్కువ టైం వెయిట్ చేసిన వాళ్ళు వాళ్ళ అకాడమిక్ కెరీర్ ఎలా ఉంది, వాళ్ళ జీవితం ఎలా ఉంది, వాళ్ళు ఏ విధమైన స్కోర్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు పరిశోధన చేశారండి. 15 సంవత్సరాల తర్వాత 88లో 90లో కూడా ఆ విధంగా పరిశోధన చేసినప్పుడు మరి తెలుసుకున్న విషయం ఏంటంటే చాలా ఎక్కువ సమయం అంటే 15 నిమిషాల వరకు కూడా వెయిట్ చేసిన పిల్లలకు వాళ్ళ అకాడమిక్ కెరియర్ చాలా బాగుందంట. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారంట. వాళ్ళ శాట్ స్కోర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయంట. అంటే ఏ విధంగా చూసినా కూడా వెంటనే తినాలి అంటే 1 నిమిషం కూడా వెయిట్ చేయకుండా 2-3 నిమిషాలలోనే బెల్లొక్కి తినేవాళ్ళు. మరి వాళ్ళతో పోల్చుకుంటే 10 నిమిషాలు 15 నిమిషాలు వెయిట్ చేసిన విద్యార్థులు మరి వాళ్ళ అకాడమిక్ కెరియర్ బాగుంది, వాళ్ళ లైఫ్ బాగుంది, వాళ్ళ స్కోర్స్ బాగున్నాయి. ఈ విధంగా అద్భుతంగా వాళ్ళు రాణించడం జరిగింది. తరువాతనే తెలిసిన విషయం ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ కు బెటర్ ఫ్యూచర్ కు సంబంధం ఉంది. మరి ఈ విషయం మనకు తెలిసిన తర్వాత దీన్ని మనము ఎలా అన్వయించుకోవాలి? మన విద్యార్థులు ఇంతవరకు చెప్పినట్లుగా ఏదో T20 వస్తుందని లేదంటే ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందని ప్రతి చిన్నదానికి వెంటనే ఎంజాయ్ చేయాలి, వెంటనే తినేయాలి, వెంటనే అనుభవించాలి అని చెప్పేసేసి మరి ఈ సెల్ఫ్ కంట్రోల్ అనే ఎలిమెంట్ ను పక్కన పెట్టేసి వెంటనే వాళ్ళు ఆ ఎంజాయ్ చేయడం వల్ల అకాడమిక్ కెరియర్ లో తక్కువ మార్కులు రావడము, మంచి విద్యార్థిగా పేరు రాకపోవడము, మరి ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళైతే వాళ్ళు రకరకాల సెలబ్రేషన్స్, రకరకాల అట్రాక్షన్స్ వాటికి లోనయ్యి మరి అనుకున్న ఉద్యోగం సాధించలేకపోతుంటారు. కాబట్టి సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా అవసరమైనటువంటి ఒక అద్భుతమైన కాన్సెప్ట్. మీరు గమనించండి, ఒక కాన్సెప్ట్ మీద మరి 15 సంవత్సరాలు అంతకంటే ఎక్కువగా ఆ రికార్డ్స్ మెయింటైన్ చేసి మరి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో అని ప్రూవ్ చేసినటువంటి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ను మనము ఎందుకు అన్వయించుకోకూడదు? కాబట్టి సెల్ఫ్ కంట్రోల్ అనేది మన జీవితంలో ఉంటే అదేంటంటే డిలేయింగ్ గ్రాటిఫికేషన్. అంటే వెంటనే ఎంజాయ్ చేయాలి, వెంటనే తినాలి, వెంటనే ఆడుకోవాలి, వెంటనే అనుభవించాలి అన్నటువంటి కోరికను నియంత్రించుకునే ఆ ఎలిమెంట్, ఆ నియంత్రించుకునే ఆ శక్తి మీకు ఉన్నట్లయితే మీరు జీవితంలో ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారని చెప్పేదానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఇంకొకటి లేదు. కాబట్టి సెల్ఫ్ కంట్రోల్ ఉన్నప్పుడు, ఈ సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నప్పుడు మీరు ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఏది అవసరము, ఏది అనవసరము, ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్ గా మనకు తెలిసిపోతాయి. మరి ఈ సెల్ఫ్ కంట్రోల్ ను మనము మన జీవితంలో ఒక అంతర్భాగంగా చేసుకున్నట్లయితే నిజంగా మీరు అనుకున్నది, మీరు ఏదైనా సాధించాలనుకుంటే, లేదంటే ఒక ఉద్యోగం కావచ్చు, లేదంటే మీరు నీట్ కు ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు, లేదంటే IITకి ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు, లేదా ఎటువంటి అకాడమిక్ కెరియర్ అయినా సరే, లేదు ఎటువంటి ఉద్యోగం సాధించాలనుకున్నా సరే, లేదు మీరు ఎవరైనా సరే మీరు అనుకున్నది సాధించాలనుకున్నా, మీ లైఫ్ చాలా బాగా ఉండాలనుకున్నా కూడా ఈ ఒక అద్భుతమైనటువంటి సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డిసిప్లిన్ అనే ఈ ఎలిమెంట్ ను మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే, అలవర్చుకుంటున్నట్లయితే మీ జీవితము నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఈ సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి ఉండండి. రాబోయే వీడియోలలో ఈ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఏంటి, ఈ సెల్ఫ్ కంట్రోల్ వల్ల ఇంకా ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయని కూడా నేను తర్వాత వచ్చే వీడియోలలో కూడా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇంకా చాలా మందికి రీచ్ అయ్యే విధంగా మీరు దీన్ని షేర్ చేసినట్లయితే I feel very happy. Please kindly subscribe and share. Thank you very much.